పొగాకు వాడడం వల్ల అనేక అనర్థాలు తలెత్తుతాయని నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్ అన్నారు. పొగాకును మానివేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మెడికల్ విద్యార్థులు నోటి క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పించేలా నల్గొండ నగరంలో 2K హెల్తీ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ నగేష్ మాట్లాడుతూ సిగరెట్లు, పాన్, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులకు ప్రజలు దూరంగా ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు మెరుగైన సమాజం కోసం తమ వంతుగా తోడ్పాటునివ్వాలని కోరారు. నోటి క్యాన్సర్ను మొదటి దశలో గుర్తిస్తే నివారించడం సులభమని అన్నారు. మద్యం, గంజాయి వంటి వాటికి కూడా దూరంగా ఉండాలని కోరారు. మెరుగైన సమాజం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ యామిని, డాక్టర్ శివకృష్ణతో పాటు మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. పొగాకు, మద్యపానం అన్ని నివారణ కార్యక్రమానికి ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ను నివారించడానికి మా వాళ్ళు ఈరోజు 2K హెల్తీ రన్ అనే ప్రోగ్రామ్ను మా మెడికల్ కాలేజ్ విద్యార్థులందరూ అండ్ మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీ అందరం కలిసి ఈ రన్ను విజయవంతం చేయడం జరుగుతుంది. సమాజానికి మేమేం చెప్తామనుకుంటున్నామంటే పొగాకు మానండి, ఆరోగ్యంగా ఉండండి. అదేవిధంగా మద్యపానము, ధూమపానము, గుట్కా, జర్దా మాని విలువైన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మెరుగైన సమాజాన్ని నిర్మాణిద్దాం. వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థుల వాళ్ళందరి ద్వారా చెప్పాల్సింది ఈ సమాజానికి ఏంటంటే మెరుగైన సమాజం కోసం మనమందరం వైద్య విద్యార్థులు, వైద్య సిబ్బంది అందరి తరపున మేమందరం దీనికోసం కృషి చేస్తామని మరొకసారి వైద్య విద్యార్థులందరూ ప్రతిజ్ఞ చేసుకుంటూ ఈ పొగాకు నిర్మూలించి, ఈ మద్యపానాన్ని నిర్మూలించి మరోసారి మెరుగైన సమాజాన్ని నిర్మిస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. మా వైద్య విద్యార్థులు, మా మెడికల్ సిబ్బంది అందరి తరపున. సో అందరికీ శుభోదయం. సో ఎందుకు మేము ఇట్లాగా బియాండ్ ది క్లాస్ రూమ్స్, బియాండ్ ది ఇన్స్టిట్యూట్ నుంచి మేము బయటకు వచ్చి ఎందుకు చెప్తున్నామంటే ఓరల్ క్యాన్సర్ అనేది నివారించవచ్చు. సో మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే కంప్లీట్లీ క్యూరబుల్. ఇది అందరూ దురదృష్టకరం ఏంటి అంటే చాలా లేట్గా మనం డిటెక్ట్ చేయగలుగుతున్నాం పేషెంట్స్ లేట్గా రావడం వల్ల. కాబట్టి మేము క్లాస్ నుంచి బయటకు వచ్చి మా ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అందరం బయటకు వచ్చి చెప్తుంది ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు ఎర్లీగా మౌత్ చెక్ చేసుకోవాలి. సో దీన్ని బట్టి మనం త్వరగా క్యూరబుల్ చేసుకోవచ్చు, త్వరగా డిటెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. శుభోదయం. నేను డాక్టర్ శివకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ బయోకెమిస్ట్రీ. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మేజర్గా ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే నోటి క్యాన్సర్ని నిర్మూలించుకోవచ్చు అనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి, అంటే ఈ ఆలోచన ప్రజల్లో రావాలి అనే అవేర్నెస్ ప్రోగ్రాం కోసం మా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరం కలిసి ఇది ఒక రన్ అనేది స్టార్ట్ చేశాము. ఇది చాలా సక్సెస్ఫుల్ అయింది. అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి మేము ట్రై చేశాము. అండ్ ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే ఈ ప్రోగ్రాం నోటి క్యాన్సర్ని అరికట్టగలము, ముందుగా డిటెక్ట్ చేసుకుంటే అరికట్టగలం అనే విషయాన్ని ప్రజల్లో తెలియజేయడానికి రన్ స్టార్ట్ చేశాము. ఇది చాలా సక్సెస్ఫుల్ అయింది. అందరికీ థ్యాంక్ యూ.